నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అలేఖ్య. కొంతమంది మెట్ల మీద నుంచి నడుస్తూ పడిపోతారు ఆన్ ది స్పాట్, కొంతమంది లవ్ లో పడిపోతారు ఆన్ ది స్పాట్, కొంతమంది ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసి కళ్ళు తిరిగి పడిపోతారు ఆన్ ది స్పాట్. మరి అలేఖ్య ఏం కేటగిరీ? ఈ పాట ద్వారా తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ అలేఖ్య. నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్. చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, చదివినంత మర్చిపోయా ఆన్ ద స్పాట్. ఓ పేపర్ చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, చదివినంత మర్చిపోయా ఆన్ ద స్పాట్. మాయ రోగం వచ్చినది ఆన్ ద స్పాట్, మా డాడీ నన్ను చంపుతాడే ఆన్ ద స్పాట్. నేను పొడిచిందేంటని ఇంతకి, నా చదువు వెళ్ళింది సంతకి, నా ముందలోని లాగి లాగి పక్కనోని గిల్లి గిల్లి చూపించేమన్నా. ఓ వన్ మోర్ టైం బేబీ, వన్ మోర్ టైం, సప్లిమెంటరీ రాయాలి వన్ మోర్ టైం, వన్ మోర్ టైం బేబీ, వన్ మోర్ టైం, సప్లిమెంటరీ రాయాలి వన్ మోర్ టైం. ఉస్సుని కుక్కరులాగా పిలిచి చూసాలే, నీళ్లు తెచ్చే ప్యూను కోసం ఎదురు చూసాలే. నేను మా జెన్లు కొట్టేలోపు వాడు అడిషనల్స్ అడిగాడే, నన్ను పంపిస్తే పోతా లేదంటే నిద్రపోతా. పేపర్ చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, చదివినంత మర్చిపోయా ఆన్ ద స్పాట్. చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, చదివినంత మర్చిపోయా ఆన్ ద స్పాట్. మాయ రోగం వచ్చినది ఆన్ ద స్పాట్, మా డాడీ నన్ను చంపేస్తాడే ఆన్ ద స్పాట్. నేను పొడిచిందేంటని ఇంతకి, నా చదువు వెళ్ళింది సందకి, నా ముందరోని లాగి లాగి పక్కనోని గిల్లి గిల్లి చూపించేమన్నా. ఓ వన్ మోర్ టైం బేబీ, వన్ మోర్ టైం, సప్లిమెంటరీ రాయాలి వన్ మోర్ టైం, వన్ మోర్ టైం బేబీ, వన్ మోర్ టైం, సప్లిమెంటరీ రాయాలి వన్ మోర్ టైం. ఓ వన్ మోర్ టైం. పాప ఏంట్రా పుచ్చి బాబోయ్, ఇవాళ ఏం ఎగ్జామ్? ఎకనామిక్స్, కాకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపినా ఎట్లా వంటలు ఏ కూరలతో చేస్తారు, ఏ కారాలు ఉప్పులు వేస్తారని రాసుకుంటా. సో ఎకనామిక్స్ ఎగ్జామ్ లో వచ్చి సైన్స్ రాసి హిస్టరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ పాప ఏంటి, రావకోటి చూసాం, అనూష కోటి చూసారు ఇక్కడ. యాక్చువల్లీ నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను అనమాట, ఒకసారి సైన్ కుదరలేదు, సో సైన్ ప్రాక్టీస్ చేసుకో.
సైన్ ప్రాక్టీస్ చేసుకోమ్మా ఒక నిమిషం. ఏంటి టీటా? ఎకనామిక్స్ లో సైన్ టీటా. యాక్చువల్గా ఆలోచిస్తున్న సైన్ టీటా కాస్ట్ టీటా అసలు ఏంటి బాబోయ్ సార్ అల్టిమేటివ్ అన్నారు సార్. ఇవాళ ఏం ఎగ్జామ్ కి వచ్చి మరి అలేఖ్య నాకు తెలిసి మ్యాథ్స్ ఒక నిమిషం ఎగ్జామ్ రాయడానికి వచ్చావు బానే ఉంది. ఈ ఫుడ్ మార్కెట్ ఏంటి? బయటికి ఒకసారి ఆ పళ్ళే మురుకులే తిను బాగుంటాయి. యాంకర్కే లంచమా సార్? తికమకగా ఉంది సార్. ఏం జరిగింది ఇప్పటి వరకు? సరే, ఇప్పుడు వాళ్ళు అసలు ఏ పరీక్ష రాస్తున్నారో వాళ్ళని అడిగితే చెప్పలేకపోతున్నారు. ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే తెలుస్తుంది. అది కొంచెం అదేమన్నా అట్లా ఏమన్నా రాబట్టచ్చా సార్? టూ మచ్ సార్. ఇవాళ ఎగ్జామ్ లేదు సార్. లేదా? ఖాళీ పేపర్ సార్. ఉత్తిరి వచ్చి కూర్చున్నారు వీళ్ళు. సో ప్రస్తుతానికి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సార్? ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి 2 సార్లు రాస్తుంది అమ్మాయి అండి. స్ట్రాంగ్ ఉండాలని బాగా కాంక్రీట్ తెచ్చినట్టు బాగా స్ట్రాంగ్ గా చేస్తుంది. చాలా బాగా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి పాడినంత పాటు ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. పేపర్ చూసి పాడిపోయా ఆన్ ద స్పాట్, చదివినంత మర్చిపోయా ఆన్ ద స్పాట్. త్రూఅవుట్ ఆ సెటప్ అంతా చాలా బాగా నీట్ గా ఉంది. దాని లిరిక్స్ తగినట్టుగా అమ్మాయి ఎక్స్ప్రెషన్ కానీ మిగతా వాళ్ళ కౌంటర్ రియాక్షన్స్ కానీ చాలా అందంగా పాడారు. చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ.